గోదావరి తీరానున్న చిన్న గ్రామం విరాజపురం. వేసవి ఉదయం కాంతి మెల్లగా పులాలమీద పడుతుంటే పక్షులు కూజిస్తూ ఎద్దులు మురుగుతూ పల్లెటూరి జీవితం జోరుగా మొదలవుతుంది. హరీష్ మరియు రవి ఇద్దరి ఇల్లు పక్కపక్కనే, పంట పొలాలు కూడా పక్కపక్కనే, అన్నదమ్ముల్లా కలిసి పెరిగినవారు. కాని ఒక చిన్న ఫెన్స్, ఒక చిన్న కౌ, ఒక చిన్న ఈగో వారి మధ్యున్న బంధాన్ని పరీక్షించబోతోంది. ఒకరోజు తెల్లవారుజామున హరీష్ నిద్రలేచి బయటికి వచ్చాడు. సూర్యుడి కాంతి పొలం మీద బంగారు రంగులో పడుతోంది. కాని పంటపొలం వైపు చూసి అతను షాకయ్యాడు. రవి గేదె అతని మొక్కజొన్న మొలకలను తింటోంది. హరీష్ ముఖం ఎర్రబడి కోపమెగిసిపడింది. అతను కోపంతో అక్కడికక్కడే చెప్పులు వేసుకుని రవి ఇంటివైపుకు అడుగులు వేశాడు. హరీష్ ఆగ్రహంతో వచ్చి గట్టిగా అరిచాడు. నీ గేదె నా పంటను పాడుచేసింది రవి, నీకు బాధ్యత లేదా? రవి ప్రశాంతంగా విన్నాడు. అతని ముఖంపై చిరునవ్వే. అయ్యో, నిజంగా నాతో తప్పైంది హరీష్ అని చెప్పి తక్షణమే ఆ గేదెను తీసుకెళ్లి ఫెన్స్ బాగుచేయడం మొదలుపెట్టాడు. రవిచేతిలో చెక్కముక్క, గొయ్యి, కొట్టే. కఠినమైన పని, మండుతున్న ఎండ. అయినా అతను ఫిర్యాదు చెయ్యలేదు. హరీష్ కోపం కొంచెం తగ్గింది. కాని అహంకారం మాత్రం మిగిలిపోయింది. తర్వాతి ఉదయం హరీష్ ఇంటి దగ్గర ఉన్న 2 మేకలు ఏదో వాసన పసిగట్టి రవి పొలంలోకి కుదురుగా ఎగిరిపోయాయి. మొక్కల ఆకులు కొరుకుతూ పొలంలో ఆటపాటగా తిరుగుతూ. హరీష్ భయపడ్డాడు. ఇప్పుడు రవి ఖచ్చితంగా కోపంతో అరుస్తాడు అనుకున్నాడు. రవి అయితే స్మితం చేస్తూ వచ్చి మృదువుగా అన్నాడు. ఫెన్సులు కూలిపోతాయి హరీష్, కాని బంధాలు మాత్రం కూలకూడదు. హరీష్ తలవంచి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ మాట హరీష్ మనసుకు బాణంలా తగిలింది. రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. నేను ఎందుకు కోపపడుతున్నాను? రవి ఎంత మంచివాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, నేను మాత్రం అవమానపరిచాను. తరువాతి ఉదయం మార్చేసుకుని హరీష్ రవి ఇంటి ముందుకి వచ్చి అన్నాడు. రవి, నన్ను క్షమించు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. రవి నవ్వుతూ అతని భుజం మీద చెయ్యేసి అన్నాడు. మనమన్నదమ్ములం హరీష్, పొలాలు విడిపోయినా మనసులు కలిసే ఉండాలి. అది విని హరీష్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇద్దరూ కలిసి తమ పొలాల మధ్య ఉన్న పాలింకట్ట బిగించారు. చెట్టు దిమ్మెలు మార్చి, కొత్త తాడు కట్టించి, చిన్న చిన్న గవుల్ని పూడ్చి, పనిచేసుకుంటూ నవ్వులు పంచుకుంటూ గతంలో వచ్చిన గొడవలు మరిచిపోయారు. గ్రామంలోని చిన్న పిల్లలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఒక చిన్న అమ్మాయి అడిగింది, నిన్న మీరిద్దరూ ఎందుకు అరిచారు? రవి చిరునవ్వుతో చెప్పాడు. మనసు కోపంతో ఎప్పుడూ అరుస్తుంది, కాని ప్రేమతో మౌనమవుతుంది. పిల్లలు అర్థం కాకపోయినా చిరునవ్వు నవ్వారు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పండుగ జరిగింది. అందరూ కలిసి పూలతోరణం కట్టారు. హరీష్, రవి ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని పల్లెవంటలు, హారతులు, సంగీతమూ ఆస్వాదించారు. గ్రామస్తులు చెప్పుకున్నారు. ఇద్దరూ గొడవపడ్డా ఒక నెల్లోనే మళ్లీ అన్నదమ్ముల్లా అయ్యారు. ఎవరో చెప్పడం వినిపించింది, సరైన మనసులుంటే గొడవలు ఎక్కువ కాలం ఉండవు. హరీష్, రవి ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారి స్నేహము కొత్తగా ముదిరింది. రవి మళ్ళీ అన్నాడు, ఫెన్సులు పాడవుతాయి హరీష్, కాని బంధాలు పాడుకాకూడదు. హరీష్ చిరునవ్వుతో స్పందించాడు. నిజమే రవి, మనసు గోడల్ని కాదు, మనసుల్ని కట్టుకోవాలి. కోపం బంధాలను పగులుగొడుతుంది, క్షమాభావం బంధాలను బలోపేతం చేస్తుంది.